హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలండి. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇదేంటిదంటే ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. ఎప్పుడు చేసినా కానీ ఫిష్ ఫ్రై ఈ విధంగానే చేసుకొని తింటారండి. ఎప్పుడు చేపలు తెచ్చినా ఇలా చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుందండి. ఒక్కసారి టేస్ట్ చూడండి ఎలా ఉందన్నది. ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసిన దాంట్లో ఇప్పుడు ఒక 2 ఇంచుల అల్లాన్ని మీద తోలు తీసి చిన్న ముక్కలు కట్ చేసి వేసి, వెల్లుల్లిని కూడా సేమ్ ఒక గడ్డ తీసుకునేసి పొట్టు తీసి వేసుకొని, నిమ్మకాయను ఒక సగం దబ్బా గింజలు తీసి అవును పిండుకుంటే సరిపోద్దండి. ఓకేనా. నిమ్మకాయ రసం కొంచెం తక్కువ అనిపిస్తేనేమో ఒకటి పిండుకోండి, కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది ఏం లేదు. నిమ్మకాయని ఈ టైప్లో మనం నీళ్లు పోసే అవసరం లేదండి, గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో పచ్చిమిరపకాయలు కానీ వీటన్నింటిలో కూడా నీరు శాతం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి మనం తీసుకొచ్చిన చేపల్ని అందులో వేసుకోవాలండి. నేనైతే చేపని 1 కిలో చేప తీసుకున్నా అండి. తీసుకునేసి మనకు ఫ్రైకి ఏ విధంగా కావాలనో ఆ టైప్లో కట్ చేసుకున్నాను. ఫ్రైకి ఈ టైప్లో కొంచెం సన్నగా ఉంటే బాగుంటుందండి. ఓకేనా. తొందరగా వేగుతుంది, లోపల ముళ్ళు వరకు సూపర్గా ఉడుకుతుందండి. ఇప్పుడు దాంట్లో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకోవాలి. వేసిన దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకునేసి, ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసిన దాన్ని బాగా కలపాలండి. ప్రతి ఒక్క చేప ముక్కకు కూడా ఇది బాగా అంటుకునే విధంగా లోపల బయట అలా కలుపుతూ దీన్ని బాగా కలుపుకోవాలండి. ఓకేనా. లోపల కూడా లైట్గా అలా అప్లై చేయండి. అప్పుడే చేప ముక్కకి ఏంటంటే బాగా పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కాసేపు ఊరబెట్టుకోవాలండి. దాదాపు అయితే ఎట్టలేదన్నా ఒక అరగంట సేపు అయితే ఊరనివ్వాలి. టైం సరిపోకపోతే కొంచెం తక్కువైనా పర్లేదు. కానీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకునేసి దాంట్లోకి శనగపిండి అండి. శనగపిండి ఒక 5 టేబుల్ స్పూన్లు కావాలి. ఒక 5 టేబుల్ స్పూన్లు శనగపిండి ఆ ప్లేట్లో వేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బియ్యం పిండి కూడా తీసుకోవాలండి. ఈ రెండిటి కాంబినేషన్లో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి గమనించి చూడండి. ఒక 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి కూడా దాంట్లో వేసుకునేసి, ఆ తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని, జీలకర్ర పొడి అండి సగం టేబుల్ స్పూను సరిపోతుంది. ఆ తర్వాత చాటు మసాలా కొద్దిగా చిటికెడు వేసినామంటే వేసినాం. ఆ తర్వాత వామ్ అండి అదొక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం వేసుకుందామండి, కొంచెం స్పైసీకి. ఓకేనా. కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు రుచి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పొడిని మనం బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఇంత ఉంటన్నది లేకుండా, ఉండలన్నది లేకుండా ఖచ్చితంగా ఇలా పిసుకుతూ దీన్ని మెత్తగా పౌడర్ టైప్లో చేసుకోవాలండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆ టైప్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మనకేంటంటే ఖచ్చితం పొడి పొడిగా రావాలండి, పౌడర్ టైప్లో రావాలి, ఉండలన్నదే లేకుండా. ఓకేనా. ఇప్పుడు దీన్ని కాసేపు అలా ఉంచేసి మనం ఏదైతే ఊరబెట్టినో చేపలు, ఆ చేపల్ని తీసుకుందామండి. ఆ చేపలు చూడండి సూపర్గా ఊరిపోయాయండి, నీరుగా అయ్యాయి. ఇప్పుడు ఈ ఒక్కొక్క ముక్క తీసుకునేసి దాంట్లో పెట్టుకునేసి లోపల బయట ఇలా బాగా పొడిలో బాగా ముంచేసేయాలండి. ఓకేనా. అంటే దీనికి అప్లై చేసే అవసరం ఏం లేదు, ఇలా ముంచేస్తే సరిపోద్దండి. లటక్కన అతుక్కుపోద్ది. ఎందుకంటే చేపలు బాగా ఊరున్నాయి కదా నీరుగా. ఆ పైన ఈ పొడి చూడండి ఎలా అతుక్కుంటుందో. ఇలా చికెన్ లాలీపాప్ టైప్లో ఆ టైప్లో బాగా అతుక్కోవాలండి. ఇలా అతుక్కున్న వాటిని అన్నింటిని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. కానీ ఏంటంటే ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. టేస్టు చాలా అంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి రుచి మాత్రము. కానీ ఎవరూ మిస్ కావద్దు, ఈ టైప్ ఖచ్చితంగా చేసి చూడండి, రుచి చాలా బాగుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి ఈ చేపలు మనం ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె పోసుకోవాలండి. ఇవి ఫ్రై కావడానికి దాదాపు అయితే ఒక 1/2 కిలో 300 గ్రాములు అంత నూనె వేసుకోవాలండి. ఎందుకంటే చేప ముక్క ఏంటంటే 2 వైపులా వేగాలి కాబట్టి కొంచెం అన్న మునిగే విధంగా ఉండాలి. నేను సన్నగా కట్ చేశాను కాబట్టి అంత సరిపోద్ది, లేదంటే ఇంకొంచెం ఎక్కువ కావాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఆ కాగే నూనెలోనే ఈ చేప ముక్కలన్నింటినీ పెట్టుకోవాలండి. అంటే నూనె బాగా మసలకూడదు, మీడియం
అలా ఏదైనా ఒక కరివేపాకు కానీ ఏదైనా దాంట్లో పెట్టినప్పుడు చిటచిట అనాల. ఆ టైపు నూనె కాగినప్పుడు అందులో పెట్టుకోవాలండి ఈ చేపల్ని. చేపలు పెట్టిన తర్వాత కొంచెం అలా కదుపుకోవాలి. ఎందుకంటే అడుగున అతుక్కుంటుందండి. ఈ నాన్ స్టిక్ కడాయిల్లో అయితేనేమో కొంచెం అతుక్కోదండి. ఏదైనా సిల్వరీ, ఇనపయి ఇలాంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా అతుక్కుంటుంది. అందుకనే చేప ముక్క దాంట్లో పెట్టిన వెంటనే మనం లైట్గా అలా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత ఒక సైడ్ ఉడికింది అనుకున్నప్పుడు ఆ టైంలో తిరగేసుకోవాలండి. రెండు వైపులా తిరగేసుకుంటూ ఈ చేపని బాగా కరుం కరుం అనే విధంగా మనం వేగనివ్వాలండి. అంటే లోపల ముళ్ళుతో సహా వేగాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే మంట మాత్రం హైలో పెట్టద్దండి. స్టవ్ ఎక్కువ శాతం ఏంటంటే హైలో ఉంచకూడదు. మీడియం లేదా లోనే అడ్జస్ట్ చేసుకుంటూనే దీన్ని బాగా కాలనివ్వాలండి ఈ చేప ముక్కల్ని. ఈ టైప్ చూడండి ఎలా వచ్చాయి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలరు ఎలా వచ్చాయంటే అలా వచ్చాయండి. మనం ఒకసారి లాస్ట్లో ఇలా విడదీసి కూడా చూద్దాం ఎలా ఫ్రై అయ్యాయి అన్నది. కానీ ఈ టైప్లో చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఒక్కళ్ళే 1 కిలో చేపల్ని ఈజీగా తినేయచ్చండి ఈ విధంగా మనం ఫ్రై చేస్తే. పైన ఉన్న తోలుతో సహా లోపల ఉన్న ముళ్ళుతో సహా ఏది కూడా బయటికి పోనీయరండి. అంత రుచిగా ఉంది. ముళ్ళుతో సహా ఆ వెన్నెముకతో సహా కర్ర కర్ర నవిలేయచ్చండి. అంత బాగుంది. చూడండి లోపల వరకు ఎంత బాగా ఫ్రై అయిందో. సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. ఎవరైనా సరే చాలా రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ విధంగా చేసి చూడండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. రుచి మాత్రం సూపర్గా ఉందండి.